చూసారా జయ గారు, మీరు అబద్ధం చెప్తున్నారని ఆ అమ్మవారే నిర్ణయించింది. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, కానీ ఆ ప్రేమని ఎందుకు దాచిపెడుతున్నారో నాకు తెలుసు. మీరు మీ ప్రేమని చెప్పకపోవడానికి కారణం మీ అమ్మగారు. ఎందుకంటే ఆంటీకి ప్రేమ అంటే నచ్చదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. నన్ను ప్రేమిస్తున్నానని, ప్రేమ పెళ్లి చేసుకుంటారని మీ అమ్మగారికి తెలిస్తే బాధపడతారని దూరం అయిపోతున్నారు. నన్ను ప్రేమించడం లేదని అబద్ధం చెప్తున్నారు, అంతే కదూ? చూడండి జయ గారు, మీ అమ్మగారిని బాధపెట్టి ప్రేమించమనేంత మూర్ఖురాల్ని కాదు నేను. మన ప్రేమ నిజమైతే మాత్రం ఈ ఉంగరం తొడగండి. ఆంటీ ఆశీస్సులు లేకుండా, ఆవిడ అంగీకారం తీసుకోకుండా కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టనని నేను మాటిస్తున్నాను. సునంద, మొబైల్ వెతుక్కుని త్వరగా రా. అలాగే పెద్దమ్మగారు. ఒరే, నువ్వు కూడా నాతో రారా. పద. మళ్ళీ ఎందుకమ్మా ఇదంతా? ఇందాక మాట పడింది సరిపోలేదా? రేయ్, మాట పడ్డాను కాబట్టే ఆధారాలతో నిరూపిద్దామని మొబైల్ పోయిందని అబద్ధం చెప్పి కారు వెనక్కి తిప్పించాను. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకుంటారు.